మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అప్కమింగ్ ఫిల్మ్ ఖైదీ నంబర్ 150 ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. చాలా గ్యాప్ తర్వాత ఖైదీ నంబర్ 150 మూవీతో చిరంజీవి ఫిల్మ్ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో హిట్ అవుతుంది అనే దానిపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడుతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీని సంక్రాంతి కానుక రిలీజ్ చేయనున్నారనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఖైదీ నంబర్ 150 మూవీ కోసం నిర్మాతలు అత్యధిక థియేటర్స్ ని సేకరిస్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువ థియేటర్స్ లో ఈ మూవీని రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే సంక్రాంతికి అత్యధిక సంఖ్యలో చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వీటన్నిటికంటే ఖైదీ నంబర్ 150 మూవీ చిత్రానికి ఎక్కువ థియేటర్స్ సంపాదించుకోవాలన్నది నిర్మాతల తపన. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం సంక్రాంతికి ఖైదీ నంబర్ 150 చిత్రం, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలు మాత్రమే పెద్ద చిత్రాలుగా ఉన్నాయి. నాగార్జున వెంకటేష్ చిత్రాలు సంక్రాంతి పండుగ నుండి తప్పుకున్నాయి అనేది ఇండస్ట్రీ టాక్. అయితే తాజాగా వెంకటేష్ తన గురు చిత్రంని ఖైదీ నంబర్ 150 చిత్రం విడుదల రోజే విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తుంది. గురు చిత్రం కారణంగా చిరంజీవి తాజాగా 400 థియేటర్స్ వరకు వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఖైదీ నంబర్ 150 గురు చిత్రాలు ఒకే రోజు కావడంతో సురేష్ ప్రొడక్షన్ చేతిలో ఉన్న థియేటర్స్ అన్ని గురు చిత్రానికి కేటాయించడం జరిగింది. అందుకే మెగాస్టార్ కి భారీగా థియేటర్స్ సంఖ్య తగ్గిందని అంటున్నారు. దీంతో సంక్రాంతి బరిలో ఉన్న ఖైదీ నంబర్ 150, గురు, గౌతమిపుత్ర శాతకర్ణిలు ఏ విధమైన సక్సెస్ ని సాధిస్తాయో అనేది ఆసక్తిగా మారింది. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్నా మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు